హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నా 15. అండ్ ఇప్పుడైతే మనం అయితే లాగ్ని కంటిన్యూ చేసేద్దాము. లాస్ట్ లాగ్లో ఆల్రెడీ చెప్పాను కదా, బ్రదర్ గృహప్రవేశానికి వచ్చామనేసి. సో అక్కడ నైట్ హోమాలు పూజలు చూపించాను కదా. సో ఇదైతే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ పాలు పొంగిచ్చేసి గడప పూజ అయితే చేసేసారు. సో అది అంతా చేసిన తర్వాత మేమైతే వచ్చాము. కొంచెం లేట్ అయిందనమాట. సో ఆ టైంకి అంతా పూజ అంటే పాలు పొంగించడం, ఇంటి పూజ అంటే గడప పూజ అయితే అయిపోయింది. సో తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొన్ని హోమాలు పూజలు అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే గణపతి పూజ, గణపతి హోమము, అష్టదిక్పాలక పూజ, వాస్తు పూజ, ఇంటి దేవునికి పూజలు చేస్తారు కదా అలా. అంటే నక్షత్ర పూజ, నవగ్రహాల హోమము, లక్ష్మీ హోమము, నక్షత్ర హోమము అలా చేశారనమాట. సో మార్నింగ్ ఒక 5:30కి అలా స్టార్ట్ చేస్తే పూజలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఒక 8 to 8:30 లోపల అలా కంప్లీట్ అయ్యాయి. పూజలు హోమాలు అంతా కంప్లీట్ అయ్యేసరికి. సో తర్వాత 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ సత్యనారాయణ వ్రతం అలా స్టార్ట్ చేశారు. సో ఇంకా దానికి ప్రసాదము, సత్యనారాయణ వ్రతానికి ప్రసాదం చేసుకుంటాం కదా, అందుకనేసి 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చారనమాట. అండ్ ఈ వీడియోలో అయితే ఫుల్ పూజలు హోమాలు ఎలా చేశారో అనేది కంప్లీట్గా చూపించాను. సో తప్పకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓం శ్రీ రామ హరి రామ హరి రామ హరి రామ హరి నమః శ్రీ రామ హరి రామ హరి నమః నిత్యతినాయ నమః దేవతాయ నమః 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 వైరాయ నమః 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 హరిమాయ హరిమాయ నమః 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 దేవతాయ నమః వందన నమః 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 ఓం నమః 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 చందాయ నమః 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 అతాయ నమః నమః మగడ నమః 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 హరిమాయ నమః నమః దేవతాయ నమః వందన నమః 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 వైతయ నమః 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 అండ్ ఇప్పుడైతే లక్ష్మీ పూజ చేస్తున్నారు. సో లక్ష్మీ పూజ తర్వాత కొన్ని హోమాలు అవి చేసి ఆ సుదర్శన చక్రం అని చూపించారు కదా నైట్. సో సుదర్శన చక్రానికి కూడా పూజలు చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడైతే లక్ష్మీ పూజ అయితే చేస్తున్నారు. సో లక్ష్మీకి దేవునికి పూజ చేసిన తర్వాత వాస్తు పూజ, ఇంకా నవగ్రహాల పూజ అలా చేస్తారనమాట. ఇంకా హోమం స్టార్ట్ చేశారు ఇప్పుడు. సో ఇంకా హోమం కంప్లీట్ అయిపోతుంది. హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సుదర్శన చక్రం పూజ అదే చేస్తారు అని చెప్పాను కదా. సో అది చేస్తారు. సో ఈ హోమం కంప్లీట్ అయ్యడానికి ఏదో
ఆ రెడ్ క్లాత్లో అన్నీ వేసి మన పసుపు కుంకుమ అన్నీ వేసి అందులో వేస్తారు కదా, సో అది వేస్తున్నారు ప్రజెంట్ అందరూ. సో అందరూ వేసిన తర్వాత అది దాన్ని హోమంలో వేసేసి హోమంని కంప్లీట్ చేసేస్తారనమాట. ఇంకా సో హోమం ఎంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే సుదర్శన చక్రంకి పూజలు చేస్తున్నారు. అంటే ఆల్రెడీ నైట్ దీపాలు పెట్టారు అని చెప్పాను కదా, అంటే చూపించాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర కూర్చొని వాళ్ళు పూజలు చేశారు. సో పూజలు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ దీపాలు వెలిగిస్తారనమాట. దీపం వెలిగించి ఇంకా అదే 10 దీపం అంతా వెలిగించేసి సో దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంకా అంటే మార్నింగ్ 8:30-8కి అలా అయిపోయిందని చెప్పాను కదా పూజలు. సో ఆ టైంకి అంతా పూజలు హోమాలు అంతా కంప్లీట్ అయిపోయాయి. సో తర్వాత ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చి సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ చేశారు. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరము టిఫిన్స్ అలా చేసుకున్నాము. సో టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సత్యనారాయణ వ్రతానికి ప్రసాదం చేస్తారు కదా, సో ఇంకా అందరికి అంటే దేవుడికి ప్రసాదం అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నారు. సో ప్రసాదం అంతా చేసిన తర్వాత ఇంకా మళ్ళీ సత్యనారాయణ వ్రతం పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా సత్యనారాయణ వ్రతం కథనైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. అని పేరు పెట్టారు. అప్పుడు లీలావతి భర్తతో, నాదా మనకు సంతానం కలిగినచో శ్రీ సత్యనారాయణ వ్రతము చేస్తాను అని అంటేది కదా, మనకు పుత్రిక ఉదయించింది కదా, కనుక వ్రతం చేయండి అంది. దానికి ఓం సమానాయ స్వాహ సబ్రహ్మణ పరబ్రహ్మణే స్వాహ నైవేద్యం నివేదయామి పూర్వ నిరాజన. ఇంకా రథం అయితే కంప్లీట్ అయిపోయింది. రథం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ప్రసాదం అంటే మెయిన్ ప్రసాదం కేసరి కాబట్టి అందరికీ ఇంకా ప్రసాదాలు పంచామృతము అలా పంచుతున్నారనమాట. సో ఇంక లాస్ట్ ఫైనల్గా ఇంకా దిష్టి తీస్తారు కదా దేవుడికి, అంతా దిష్టి తీసి గుమ్మడికాయ కొడతారు కదా, సో అదైతే చేస్తున్నారు. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఇంకా గృహప్రవేశం అయితే ఇంకా సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. బాబుని పిలుచుకున్నాం ఎందుకో ఆహా లేదు, ఏదో అయింది లైటింగ్ ఏదో. వేసిన డాడీ నేను అనకీరాడు.
హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.